ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు బోలెడు వాగ్దానాలు చేస్తూ ఉంటాయి. ప్రజలకు సంబంధించిన విషయాలు, అభివృద్ధికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి, ప్రజలకు వాళ్ళు చేయదలుచుకున్న మేలు, వివిధ వర్గాలకు చేయదలుచుకున్న మేలుకు సంబంధించి అనేక ప్రకటనలు చేస్తూ ఉంటారు. అయితే రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో చేసే ఆ వాగ్దానాలను తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని దాని ప్రకారం వాటిని అమలు చేసే ప్రయత్నం చేయాలి. లేకపోతే ప్రతిపక్షాల నుంచి విమర్శలు తప్పవు. ప్రజల నుంచి కూడా నిరసనలు తప్పవు. అట్లాంటిది ఒకటి ఇప్పుడు మనం ప్రతిపక్షాలు ఇవాళ పెద్ద ఎత్తున మాట్లాడుతున్నది చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అయింది. ఈ సంవత్సరం గడిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన నిర్ణయం ఇది. గత ప్రభుత్వంలో రైతు బంధుగా ఉన్న కార్యక్రమాన్ని రైతు భరోసాగా మార్చి గత ప్రభుత్వం సంవత్సరానికి ఒక ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని 12,000 చేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నది. మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి మన ముఖ్యమంత్రి స్వయంగా కేబినెట్ సమావేశం అనంతరం ప్రకటించినారు. 10 నుంచి 12,000కు పెరగడం సంతోషమే. అయితే ప్రతిపక్షాలు దీని మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి. దేని విమర్శలు చేస్తున్నాయి? ఇవాళ భారత రాష్ట్ర సమితి ఇటీవల అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి 15,000 అని చెప్పి మీరు 12,000 ఇస్తున్నారు, రైతుల్ని దగా చేస్తున్నారని. అట్లాగే మరో ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ కూడా ఇదే మాట చెప్తూ ఉన్నది. నిజంగా ఏం చెప్పినారు, ఇప్పుడు ఏం చేసినారు అనే దానికి వస్తే, సరే రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నది ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నది తెలంగాణ. గత 9.5 సంవత్సరాల కాలంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న కాలంలో ఎట్లా అప్పులు చేసిపోయింది. ఇప్పుడు నెలకు 18,000 కోట్ల ఆదాయం వస్తే అందులో 6,000 కోట్లు మేము వడ్డీలే కడుతూ ఉన్నాం గత ప్రభుత్వం చేసిపోయిన పనుల కారణంగా అని ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు, కానీ ప్రజలకు ఇచ్చిన హామీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయకపోతే, యథాతథంగా అమలు చేయనప్పుడు ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి ఈ రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఏమన్నాడో చూద్దాం ఒకసారి. हमने वरंगल डिक्लेरेशन किया और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए. मैंने कर्जा माफी की बात की, एमएसपी की बात की, 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं. और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा. यह सिर्फ एक डिक्लेरेशन नहीं है, यह किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है. రాహుల్ గాంధీయే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రచార సారథ్యం వహించిన అప్పటి పిసిసి అధ్యక్షులు, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో ఈ మాట చెప్పినారు. మేము అధికారంలోకి రాగానే ఆత్మగౌరవం నిలుపుకునే విధంగా రైతులు, మీరు భారత రాష్ట్ర సమితి 10,000 భిక్షలాగా పడేస్తే మేము అధికారంలోకి వచ్చి 15,000 వారి ఆత్మగౌరవం నిలుపుకునే విధంగా ఇస్తామని మాట్లాడినారు పలు సందర్భాల్లో. అది కూడా విందాం ఏమన్నారు ఆయన. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇది అంటే ఆర్థిక ఇబ్బందులు ఎన్నైనా ఉండొచ్చు, ఏ సమస్యలైనా ఉండొచ్చు ప్రభుత్వానికి. నిజానికి మోసేవాడికే బరువు తెలుస్తుంది. కానీ ఒక వాగ్దానం చేసిన తర్వాత దాన్ని తక్కువ కాలంలో, ఒక సంవత్సర కాలమే అయింది ఎన్నికలు జరిగి, ఎన్నికల సందర్భంగా నాయకులు వాగ్దానాలు ఇచ్చి దాని అమలు దగ్గరకు వచ్చేసరికి కొంచెం తేడా వస్తే ఇట్లాంటి విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విమర్శ ఎదుర్కొంటుంది.